చదువుతాను. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం ఓకే. 6 నుంచి 15 తెలుగులో చదవండి. ఓకే అన్న. ఓకే. సో, వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయులను సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. 15th verse అన్న. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, దేవా మాకు ఈ సమయం ఇచ్చిన వందనాలు. దేవా మరి వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాకు సాయం చేయండి, మాట్లాడండి. ఎవరైతే వచ్చినారో వాళ్ళని దీవించండి. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో తండ్రి, వివిధ కారణాల వల్ల రాలేక ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సకాల సమయంలో తీసుకురావడం నేర్చుకుంటున్నాను. దేవా నన్ను కూడా మీరు ఇసులో చాటు మరుగుపరిచి తండ్రి మీ ఒక పరలోక మన్నను మాకు ఇచ్చి దేవా నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా నీ నోటి మాటలు మాకు ఇమ్మని వేడుకుంటున్నాం. నాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ని తండ్రి ఎలక్ట్రిసిటీని ప్రతిదీ మీ అధీనం ఉంచుకున్నామని వేడుకుంటూ ఈ సమయంలో మాకు దీవెనంగా చేయమని వేడుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో స్క్రీన్ స్క్రీన్ వస్తుందా మీకు? లేదన్న, రావట్లేదు. ఒక్క నిమిషం. నేను షేర్ చేస్తే మీరు మాత్రమే వస్తారు అంతే. ఒక్క నిమిషం. ఓకే. ఎస్ అన్న, వస్తుంది.
అన్న మీరు మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు వినబడుతుందా? ఎస్ బ్రదర్. ఓకే. గత వారం మనం చూసుకున్న సంగతులు ఏంటంటే, అపోస్తల కార్యం 6వ అధ్యాయం వచ్చే వరకు పని విస్తారంగా వ్యాపించింది. ఆ విధంగా పని విస్తారంగా వ్యాపించడం వల్ల అనేక మంది ఆత్మలు, అనేక మంది ప్రతి ఒక్కరు సంఘంలో జతపరచబడ్డారు, అంటే జాయిన్ చేయబడ్డారు. ఆ సమయంలో ఒక సమస్య వచ్చింది. మనం చూసుకున్న ఆ సమస్య ఏంటి? ఇద్దరు హీబ్రూ, తర్వాత గ్రీక్ దేశస్తుల వాళ్ళ భాషల విభేదాన్ని బట్టి వాళ్ళకు సమస్య. అయితే అపోస్తలులు చాలా సామర్థ్యంగా, చాలా ఒక వైజ్గా ఆ సమస్యని వాళ్ళు సాల్వ్ చేసినారు. ఏమైనా మీలో ఉన్న వాళ్ళు 7 మందిని మీరు ఎంచుకోండి, వాళ్ళకి ఒక సాక్ష్యం ఉండాలి. అయితే ఆ సాక్ష్యంలో వాళ్ళ ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానం ఉండాలి, తర్వాత మంచి పేరు ఉండాలి. సో ఇది 3 ఉన్న ఒక గుణాలతో మీరు ఎంచుకునే వరకు 7 మందిని ఎంచుకున్నారు. 7 మంది ఎంచుకున్న తర్వాత మొట్టమొదటి వారు చేసిన పని ఏంటి అంటే, వాళ్ళు 6వ వచనంలో వారి అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. అయితే వాళ్ళని ఎంచుకున్నారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎంచుకున్న తర్వాత ఒక ప్రొసీజర్ ఇక్కడ చూపిస్తున్నారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి, అంటే లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, చేతులు ఉంచడం. ఈ లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కొన్ని సంఘాల్లో బాప్తిజం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేతులు ఉంచి ప్రార్థన చేస్తారు, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్. కొన్ని సంఘాల్లో వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. కొన్ని సంఘాల్లో పాస్టర్గా వాళ్ళు అపాయింట్ చేయక ముందు, లేకపోతే ఇంకొక పనికి వాళ్ళని పంపించే ముందు లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ చేస్తారు. అయితే ఈ లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, చేతుల నుంచి ప్రార్థన చేయడం అనేది చాలా విధమైన అర్థాలు ఉన్నాయి. మొదట అర్థం ఏంటంటే, దీని హీబ్రూ భాషలో సమక్ అని అంటారు. సమక్ అంటే చాయిస్ సప్లిమెంటరీ లీడర్షిప్, అంటే ఉన్న ఒక ముందు నడిచే ఒక వ్యక్తికి దానికి సప్లిమెంటరీ, అంటే ప్రతి చోట ఒక వ్యక్తి ఉండలేడు. అయితే ఆ వ్యక్తిని ఆ పని అప్పచెప్పడానికి, అంటే నేను పంపిస్తున్నాను, ఆ ఒక సప్లిమెంట్ లీడర్షిప్ నా బదులు. ఇప్పుడు ఒకరు టీచరు అన్ని ప్లేస్ లో ఉండలేడు, అందుకే నా బదులు ఈయన, నా బదులు ఈయన అన్నట్టుగా ఒక వేరే పనికి, అది దాన్ని హీబ్రూలో సమక్ అంటారు. ఈ లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అనేది యాక్సెప్టెన్స్, అంటే వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. దేనికి సమకూర్చుకుంటున్నారు? మా దాంట్లో మేము చెయ్యి పెట్టి మేము సమకూర్చుకుంటున్నాం. మొట్టమొదట ఎక్కడ చూస్తున్నాం అంటే డ్యూటెరోనమీ 34:9, మోషే తన చేతులను నూను కుమారుడైన యోషువ మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానపూర్ణముడైను, కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇంగ్లీష్ లో ఇక్కడ క్లియర్ గా ఉంది, మోసెస్ లేడ్ హిస్ హ్యాండ్స్ అపాన్ హిమ్, ఆయనపై చేతులుంచి ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే నా తర్వాత ఈయన లీడరు, నా తర్వాత ఈయన నడిపించే వ్యక్తి. అది లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఒక అర్థానికి. ఇంకో అర్థం ఏంటంటే నంబర్స్ 27, సంఖ్యాకాండం 27:18, ఇందులో అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను కుమారుడైన యోషువను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుటను
సర్వ సమాజం ఎదుటను అతని నిలబెట్టి వారిని కనుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వము. అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే, the Lord said unto Moses, take thee Joshua son of Nun, a man whom is a spirit, and lay the hands upon him, means to lean on hands and exercise some force at the base of the hand of the joint. అంటే పర్సనాలిటీ యాక్సెప్ట్ చేసి, పర్సనాలిటీ ఇది ఈ వ్యక్తి ఎంచబడిన వాడు. ఎవరు ఎంచబడినారు అంటే దేవుడు ఎంచుకున్నాడు. ఈ వ్యక్తి ఎంచుకున్నాడు. ఎవరు ఎంచుకున్నారు? దేవుడు. దాన్ని మేము అంగీకరిస్తున్నాము. మోషే చూపిస్తున్నది లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మేము ఎంచుకుంటున్నాం, మా దాంట్లో చేర్చుకుంటున్నాం. ఇదే అపోస్తలుల 6:3 చూస్తున్నాం. ఏముంది? వీళ్ళను మేము ఎంచుకుంటున్నాం, మా ఈ యొక్క పనికి మేము ఎంచుకుంటున్నాం, అపాయింట్ చేస్తున్నాం. ఇంకో అర్థానికి ఏంటంటే అపాయింట్ చేస్తున్నాం. ఆదికాండం 48:13 తరువాత యోసేపు ఇజ్రాయెల్ ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేల్ కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనిషిను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. అంటే తీసుకురావడం. జోసెఫ్ ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఆయనకు పుట్టిన పిల్లలు ఆ ఐగుప్తు ఒక సిటిజన్. సో అయినా అన్యులు అని కాకుండా వీళ్ళని మా యొక్క గోత్రంలో, మా యొక్క ట్రైబల్ లో మేము చేర్చుకుంటున్న ఎఫ్రాయిం, మానస, వీళ్ళు అన్యులు కాదు, మనవాళ్ళు. ఇది ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మనవాళ్ళు. ఇంకోటి బ్లెస్సింగ్స్. ఈ యొక్క బ్లెస్సింగ్ మన వాళ్ళు చేర్చుకునే యొక్క బ్లెస్సింగ్ కూడా వీళ్ళ మీద ఉంటది. అదొక ఇంకో అర్థం. లేవికాండం 1:4 he shall put his hand upon the head of the burnt offering, and it shall be accepted for him to make atone for him, so granting authority. అంటే ఈ యొక్క బలిపీఠం చేసే ముందు, బలి అర్పించే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తారంటే ఇది మా పక్షాన ఇది వధించబడుతుంది, ఇది ఒక బలిగా దేవుడు అంగీకరిస్తాడు, మా పాపాలని దీని మీద వెళ్తాది. అది ఒక సూచన. అటోన్మెంట్ అంటే ప్రత్యేకించబడని. యేసు ప్రభు కూడా మన గురించి తను ఎంచబడినాడు, తనపై మన పాపాలని మోపినాడు. ఒక గెత్సెమనీ తోటలో తను ఒలీవా ఏ విధంగా పండ్లు దాన్ని క్రష్ చేసి నూనె తీసుకొస్తా, ఆ విధంగా యేసు ప్రభు కూడా ఆయన మన పాపాలతో ఒత్తబడినాడు. ఆయన యాక్సెప్ట్ చేసినాడు. అది ఒక ఆఫరింగ్ లాగా. ఇదే యోహాను బాప్తిస్మం, ఇదిగో లోకానికి వచ్చిన గొర్రెపిల్ల, ఈజ్ అ ల్యాంబ్ ఆఫ్ ద వరల్డ్ టు టేక్ అవే సిన్స్, మన పాపాలు తీసుకోవడానికి వచ్చిన గొర్రెపిల్ల. అయితే ఈ యొక్క యాక్సెప్టెన్స్ లేకపోతే ఒక పనికి ఎంచబడిన వాళ్ళు, ఈ యొక్క పని దేవుడు అప్పగించినాడు. దీన్ని మనం పైసలతో మనం కొనలేం, మనీతో మనం కొనలేం, దేనితో మనం దీన్ని పోల్చలేం. అపోస్తల కార్యం 7:17-19 వరకు ఉంది. అప్పుడు పేతురుని యోహానును వారి మీద చేతులుంచి వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టిన సేవన మీద చేతులు ఉంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఆ అధికారం నాకు ఇమ్మని అడిగాను. అంటే సీమోను ఏం చూసినంటే, పేతురు వీళ్ళు అపోస్తలు చేతులు ఎత్తి యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ఇయ్యబడింది. అయితే ఈయన దీని పైసలతో మనం కొనుక్కోవచ్చు, ఆయనకి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి. ఎందుకంటే సీమోను పాత జీవితంలో ఆయన ఒక చేతబడి చేసేవాడు వ్యక్తి, గారడి చేసే వ్యక్తి, పైసలు తీసుకొని చేసేవాడు. అయితే ఈయన ఏమనుకో, ఇది అదే ఏమో, సేమ్ అదే విధంగా మనం వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి అనుకొని ఆయన ఏమన్నాడు, డబ్బులు ఇస్తే నాకు ఇది ఇయ్యండి, ఈ వరము, నేను ఎవరి మీద చేపెట్టి నేను చేస్తానో
అది వాళ్ళ పరిశుద్ధాత్మ వాళ్ళకు వచ్చునుగా. కానీ అప్పుడు ఆయన అడుగుతాడు. సో అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుని పని మనం డబ్బుతో కొనలేము. యాక్సెప్టెన్స్ చర్చ్ దేవుడు ఇచ్చిన పని తర్వాత ఒక పనికి పంపించడానికి, లేకపోతే వీళ్ళు దేవుని సేవలో చేర్చబడానికి అనేది దేవుడు ఎంచుకోవాలి, మనుషులు కాదు. ఏదో పాస్టర్ కానీ సేవకుడు కానీ సరే ఈయన చేతుల నుంచి మనం ప్రాణం చేసాం ఎంచుకుందా అంటే, ఆయన దేవుడితో ఎంచుకోబడిన వాడు ఆయన కాకపోతే ఆ వ్యక్తి సేవలో ఎక్కువ కాలం ఉండడు. ఆ వ్యక్తి సేవకి నష్టానికి తీసుకొస్తాడు కానీ దేవుని మేలుకైతే కాదు. అందుకే అనేక స్థలాల్లో సంఘాల్లో ప్రపంచమంతటా ప్రాబ్లం వస్తున్న కారణం ఏంటంటే, ఎవరినైతే దేవుడు ఎంచుకోలేదో వాళ్ళు సేవలు ఉంటున్నారు. ఎవరైతే దేవుడు ఎంచుకున్నాడో వాళ్ళు సేవలు ఉంటలేరు. అర్థమవుతుందా? ఎవరైతే దేవుడు పిలవలేదు వాళ్ళని, మీరు ఈ పనికి రండి అనేసి పిలవలేదో వాళ్ళు సేవలు ఉంటున్నారు, వాళ్ళు పనిలో చేస్తున్నారు. అయితే అది ఏ విధంగా చేస్తున్నారు? ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. ఈ సిమియోన్ లాగా ఇది ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. దాంతో సంఘానికి నష్టమే, సంఘానికి దేవునికి అవమానమే కానీ మేలు కాదు. ఎవరైతే దేవుడు ఎంచబడినారో, రండి నా పనికి రండి అని ఎంచుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు మాకు చాలా పనులు ఉన్నాయి, మాకు ఇది ఉంది అది ఉందని సాకు చెప్తూ వాళ్ళు దేవుని సేవలో ఉండలేరు. దాని ద్వారా కూడా నష్టం వస్తుంది. సో ఇక్కడ మనం చూసినది ఏంటంటే, సంఘంలో చేర్చబడిన పంపించిన తర్వాత ఏదైనా పని చేయాలన్నా కూడా చేతులుంచి ప్రార్థన చేయడం ఎంతో ముఖ్యం. ఇదే అపోస్తలులు 9:17 కూడా ఉంది. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది ఆ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. చూడు, యేసు ప్రభు సౌలుకి దర్శనమిచ్చినాడు. ఆయన 3 రోజులు ఆయన పడక మీద పెట్టినాడు, కళ్ళు లేవు. అయితే ఆ 3 రోజుల్లో ప్రభు కావాలనుకుంటే అదే సమయంలో ఆయనకు పరిశుద్ధాత్మ ఇయ్యచ్చు కదా, ఎందుకు ఇయ్యలేదు? ఆ సౌలు ఆ 3 రోజులు ఆయన ప్రార్థన చేస్తుండొచ్చు, ఆయన ఎంతో జ్ఞాపకం చేసుకుండొచ్చు, నేను ఎంత పాపం చేసినాను, ఏం చేసినాను. అదొక రిపెంటెన్స్ టైం. అయితే పరిశుద్ధాత్మ ఈయనకి ఇయ్యలేదు, ఈయన ఎంచబడ్డాడు. కానీ ఒక ప్రొసీజర్ ఉంది. అననీయ అనే వ్యక్తిని పంపించినాడు. అననీయ వ్యక్తికి ఆయనకు దేవుడు వచ్చి మాట్లాడినాడు, నువ్వు వెళ్ళు, సౌలుని నేను ఎంచుకున్నాను. అయితే అననీయ అధ్యాయుడు, ఈయన అనేక మంది చంపినాడు, చెరసాలు వేసినాడు. నాకు తెలుసు, ఆయనని ఎంచుకున్నాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. ఎట్లా ప్రార్థన చేయి? చేతులు తనపై వేసి, పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ హిమ్, చేపెట్టి ప్రార్థన చెయ్యి. చూడు, మామూలుగా ప్రేయర్ చేయలేదు కదా, చేతులుంచి అప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు అప్పుడు అననీయ ఏమన్నాడు? సౌలా సహోదరుడా అంటే మాలో చేర్చుకుంటున్నాము, దేవుని పనికి చేర్చుకుంటున్నాము. ఇకపై నువ్వు అన్యుడిగా కాకుండా దేవుని శిష్యుడిగా కాబోతున్నావు. ఇది సూచన. సంఘం బాప్తిసం తర్వాత చేయి ఉంచి ప్రార్థన చేసి ఏంటంటే, మేము ఇప్పుడు నిన్ను సంఘంలో చేర్చుకుంటున్నాము, ఇప్పుడు నువ్వు పరిపూర్ణంగా దేవుని లోబడుతున్నావు కాబట్టి, పరిపూర్ణంగా శిష్యుడిగా నువ్వు లోబడుతున్నావు కాబట్టి, ఇక మీదట దేవుడు నిన్ను సంఘం ద్వారా నీకు పని అప్పచెప్తాడు. అది లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ యొక్క అర్థం. ఇంకో స్థలంలో అపోస్తలుల కార్యం 13:3 అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏం చేసినారు? పౌల్ని బర్నబాస్ని దేవుడు ఎంచుకున్నాడు ఒక సపరేట్ గా పనికి. మీరు వీళ్ళు అన్యుల నుంచి వెళ్ళాలి. అపోస్తలుల కార్యం 12 వరకు పేతురుని దేవుడు యూదుల మధ్యలో వాడుకుంటున్నాడు. 13 నుంచి చివరి అధ్యాయం వరకు సంఘం ఎక్కడికి వెళ్తుందంటే యూదుల నుంచి మెల్లగా అన్యుల దగ్గరికి వెళ్తున్నది.
పేతురు మధ్యలో వరకు వచ్చినాడు. యూదులు తర్వాత సమూహ ఉన్న ఒక గుంపు, అంటే మిక్స్డ్ జనరేషన్. అక్కడ వరకు వచ్చిన తర్వాత సంఘము అక్కడి నుంచి ఇంకా అన్యుల దగ్గర నుంచి పోవాలి అని ప్రభు ఒక ఉద్దేశంతో ఇద్దరిని ఎంచుకున్నాడు ప్రభు. ఎవరిని? పౌలుని, బర్నబాస్ని. మళ్ళీ పేతురుని ఎందుకు ఎంచుకోలేదంటే పేతురు చాలా కోపిష్టి, పేతురు చాలా షార్ట్ టెంపర్. అన్యుల దగ్గర పోయి మాట్లాడాలంటే ఒక జ్ఞాని కావాలి. పౌలు ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. బర్నబాస్ కూడా మంచి ఎంకరేజ్ ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరు, బర్నబాస్ అంటేనే అర్థం ఏంటంటే ఎంకరేజ్మెంట్. వీళ్ళిద్దరు వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి. అయితే ఆ ఒక పనికి ఎంచుకోవడానికి పెద్దలకు వచ్చినప్పుడు ఏమి చేసిన వాళ్ళు కొన్ని దినాలు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి దేవుని చిత్తము కనుక్కొని వాళ్ళు ఏం చేసినారు, చేతులు ఉంచి వాళ్ళపై ప్రార్థన చేసి ఆ పనికి వాళ్ళని పంపించినాడు. అంటే చేతులు ఉంచి ప్రార్థన చేసిన ఇంకో అర్థం ఏంటంటే వాళ్ళని ఎంచుకున్నబడిన వాళ్ళు దేనికి? ప్రత్యేకమైన పని, సెంట్ ఫర్ ఎ పర్పస్. ఇంకోటి మొదటి తిమోతి 4:14 ఉంది, పెద్దలు హస్త నిపేక్షణము చేయగా ప్రవచనములను మొన్న నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ఇంగ్లీష్ లో డు నాట్ నెగ్లెక్ట్ ద స్పిరిచువల్ గిఫ్ట్ యూ రిసీవ్ త్రూ ద ప్రాఫెసీ స్పోకెన్ ఓవర్ యూ when the elders of the church laid their hands on you. అంటే ఇప్పుడు నీవు ఎంచుకోబడినావు, నీకు ఒక పని ఇస్తున్నాడు దేవుడు. ఈ పనిని నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. నీకు ఇచ్చిన ఒక వరము, నీకు ఇచ్చిన ఒక పని నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని తృణీకరించద్దు. సో చాలా మంది నిరుత్సాహపడి ఈ విధంగా జరుగుతుంది, ఎవరు మారతలేరు, మేమేం చేయాలి, ఎందుకు చేయాలి, ఈ గిఫ్ట్ ని ఎందుకు వాడుకోవాలి, ఇంకెవరన్నా వాడుకుంటారు కదా దేవుడు అనేసి అనేకులు నిరుత్సాహ పొంది వాళ్ళకి ఇచ్చిన ఒక బహుమానాలు, వాళ్ళు ఆ ఒక వరాలు వాళ్ళు వాడుకుంటలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా పోవడానికి 19th century ఎర్లీలో వాళ్ళు పోయే దారి ఏంటంటే సముద్రం, ఓడలో పోవాలి. ఇప్పుడంటే ఒక 20 గంటల్లో రావచ్చు ఇండియాకి, కానీ ఆ రోజుల్లో 2 నెలలు పడుతుంది. సేవకుడికి, ఒక గొప్ప సేవకుడికి దేవుడు ఏమన్నాడంటే నువ్వు అమెరికాకి వెళ్ళి 10 రోజుల్లో ఒక కాన్వకేషన్ పెట్టు అని అన్నాడు. ఆ రోజుల్లో కాన్వకేషన్ అంటే గుడారాలు వేసి, టెంట్లు వేసి వాళ్ళు కాన్వకేషన్ పెడతారు. సో ఈయన వచ్చినాడు, దేవుడు పంపించినాడు. 10 రోజులు ఆయన ఆ ప్లేస్ లో టెంట్ వేసి బోధించినాడు గట్టిగా. అప్పుడు ఆ రోజుల్లో మైకుడు లేదు. సో పొద్దున్న నుంచి సాయంత్రం గట్టిగా ఆయన చెప్తూ 10 రోజులు ఆయన కాలింగ్ ఇచ్చినాడు. రండి, ఎవరు యేసు ప్రభుని ఎంచుకో అని, మీ యొక్క మారు మనసు పొందడానికి, లేకపోతే మీరు ముందుకు రాని అనేక సార్లు కాలింగ్ ఇచ్చినాడు. ఈ 10 రోజుల్లో ఏ ఒక్కరు కూడా చెయ్యి ఎత్తి ముందుకు రాలేదు. ఈ యొక్క సేవకుడు 10వ రోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాను, 2 నెలలు నువ్వు షిప్ లో నన్ను పడవలో తీసుకొచ్చినావు, 2 నెలల తర్వాత ఇక 10 రోజుల్లో 9 రోజుల నుంచి నేను అరిచి మాట్లాడుతున్నాను, ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. అనేక మంది వస్తున్నారు, 1000 సంఖ్యలో వస్తున్నారు, కానీ ఒక్కరు కూడా మారు మనసు పొందలేడు. అయితే 10వ రోజు ఏమన్నాడంటే ఈ రోజు నేను ఎందుకు బోధించాలి, నేను చెప్తాను, ఆరోగ్యం బాగాలేదు, నేను బోధించను. అయితే ప్రభు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు నువ్వు ఈరోజు బోధించు. సో ఆయన 10వ రోజు బోధించినాడు. 10వ రోజు బోధించినప్పుడు ఇద్దరు యవనస్తులు చేతులు ఎత్తి వాళ్ళు మారు మనసు పొందినారు. ఈయన షిప్ లో పోయేటప్పుడు అంతా ఒక పశ్చాత్తాపన, ఒక డిప్రెషన్ అయిన ప్రేయర్. ఏంటి ప్రభా, ఇన్ని రోజులు నేను పోయి ఇంత సేవ చేసి చివరికిగా రక్షణ పొంది ఇద్దరే, నా టైం అంతా ఇదైపోయింది, ఎందుకు దేవా అనేసి ఒకటే ప్రశ్నలు ఆయనకు వెళ్ళిపోయింది. ఒక సంవత్సరాల తర్వాత
దేవుడు ఆయనకు బయలుపరిచినాడు. నువ్వు చేసిన పని అది ప్రపంచమంతా విస్తరిస్తున్నది, ప్రపంచమంతా వెళ్తున్నది. ఎవరు ఆ ఇద్దరులో ఒకరు బిల్లీ గ్రామ్. బిల్లీ గ్రామ్ ఆ రోజు చెయ్యి ఎత్తినాడు, ఆయన ఫ్రెండ్ చెయ్యి ఎత్తినాడు. వాళ్ళిద్దరూ దేవుని పని ప్రపంచమంతా తీసుకెళ్ళాడు. అంటే నీవు దేవుడు వాడుకునేటప్పుడు నీకు కొన్నిసార్లు ఫలితం అప్పుడే కనబడదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, దినాల తర్వాత దేవుడు అప్పుడు బయలుపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు, మీరు సంఘంలో చేర్చబడినారు, మిమ్మల్ని ప్రత్యేకంగా చేయి ఉంచి ప్రార్థన చేసి పంపిస్తున్నారు అంటే మీకు దేవుడు ఎంచుకున్నాడు ఆ పనికి. సువార్తనే కానీ, పాటలు పాడడమే కానీ, వాయిద్యాలు వాయించడే కానీ, లేకపోతే ఇంకే పనికైనా దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు, ఒక వరం ఇచ్చినప్పుడు, కొందరు సిస్టర్స్ కి మంచి కుకింగ్ గిఫ్ట్ ఉంటుంది. ఆ కుకింగ్ గిఫ్ట్ ద్వారా అనేక మందిని ప్రభుల్లో తీసుకొస్తారు వాళ్ళు. అది వాళ్ళ గిఫ్ట్. అది ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నువ్వు ఇతరుల గురించి నువ్వు మైండ్ చేయదు. దేవుడిచ్చిన వరాన్ని నువ్వు వాడుకో. అది లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఒక ఉద్దేశం, మీనింగ్. దాని తర్వాత 7వ వచనం చూస్తుంటే ఈ యొక్క సంఘము ఆగలేదు, మినిస్ట్రీ ఆగలేదు, చర్చ్ గ్రో అవుతుంది. ఈ వీళ్ళు చేసిన కార్యం బట్టి ఎందుకు గ్రో అవుతుంది? ఇప్పుడు మన అట్ ప్రెసెంట్ సంఘాలలో ఎందుకు గ్రో అవుతలేదు, లేకపోతే విస్తరించబడతలేదు, లేకపోతే వ్యాపించలేదు? ఎందుకు సంఘంలో మనుషులు ఎందుకు వస్తలేరు, లేకపోతే బిలీవర్స్ ఎందుకు వస్తలేరు అంటే దానికి ఒకటే ఒక కారణం. ఆ ఒక కారణం వల్ల సంఘాలన్నీ మూతపడుతున్నాయి. ఏంటి ఆ కారణం అంటే ఆ సంఘాల్లో వాక్యము లేదు, సంఘంలో వాక్యం లేదు. మళ్ళొకసారి అపోస్తల కార్యం 6వ అధ్యాయం మీరు చూస్తే 7వ వచనం ఏముంది అక్కడ? దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఏముందంటే అక్కడ దేవుని వాక్యము ప్రబలమై, ఇంగ్లీష్ లో మంచిగా ఇంక్రీస్డ్. దేవుని వాక్యం ఇంక్రీస్డ్. ఆ ద్వారా ఏమైతుంది? యెరూషలేములలో అనేక మంది వస్తున్నారు. దేవుని వాక్యం, ఆ వాక్యం లేకపోతే ఏ సంఘమైనా సరే అది మూతపడుతుంది. వాక్యం లేదు అంటే కొందరు ఏమవుతారంటే కొంతకాలం వస్తారు, తర్వాత ఏమవుతుందంటే ఆ సంఘము మళ్ళీ మూతపడుతుంది. వెస్టర్న్ దేశంలో సంఘాలు ఏమైనాయి అంటే ఒక ఆడిటోరియం అయిపోయినది, థియేటర్ అయిపోయింది. వాళ్ళు పాటలు పాడతారు, ప్రత్యేకమైన పాటలు పాడతారు, డాన్సులు ఉంటాయి, డ్రామాలు ఉంటాయి. లాస్ట్ చివరిలో 10 నిమిషాలు వాక్యానికి టైం ఇస్తారు. ఏమంటారు? టైం అయిపోయింది కదా, మనం ఇంతసేపు ఉన్నాం కదా, మా 10 నిమిషాలే. దేవుని వాక్యానికి 10 నిమిషాలు ఇస్తే దేవుని వాక్యం హీబ్రూ 4:12 అది 2 అంచుల ఖడ్గం. ఎక్కడ కోస్తారు? మనుషులు వస్తున్నారు, కూర్చుంటారు, ఎంటర్టైన్మెంట్ అవుతుంది. వాళ్ళు థియేటర్ పోయినా, డ్రామా ప్లేస్ పోయినా, లేకపోతే సంఘంలో వచ్చినా ఒకటే, తేడా ఏం లేదు. ఎట్లా మరి వాళ్ళు మారుతారు? వీళ్ళు ఫైర్ లాగా ఉండి వీళ్ళు వేరే వాళ్ళని పోయి తీసుకొస్తారు, ఎవరు రారు. మా సంఘానికి రండి అని. బహామస్ లో సంఘానికి పిలిస్తే, మా సంఘానికి రండి అని పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లోత్ స్టోర్కి వెళ్ళేసి బట్టల దుకాణంలో వెళ్ళి బట్టలు కొనుక్కొని, దానికి మ్యాచింగ్ కి చెప్పులు కొనుక్కొని, దాని మ్యాచింగ్ కి కమ్మలు కొనుక్కొని, దాని మ్యాచింగ్ టోపీ కొనుక్కొని, ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు సంఘానికి వస్తారు. సంఘం అయిపోయినాక నేనేం చేయాలి? వాళ్ళని రెస్టారెంట్ తీసుకెళ్లి భోజనం పెట్టాలి. వాక్యము 10 నిమిషాలే, వాక్యం లేదు. వచ్చిన వాళ్ళు అంటారు చర్చ్ చాలా బాగుంది, మంచిగా ఉంది, పెద్దగా ఉంది, అన్ని ఉన్నాయి, వాక్యం లేదు. ఈ సంఘంలో ఏమన్నది? వాక్యము వాళ్ళు చెప్పినారు, వాక్యం విస్తారంగా ప్రబలించబడింది, వ్యాపించబడింది. అప్పుడు ఇంకా అనేక మంది జతపరచబడినారు. 2 తిమోతి 4:2 ఏముందంటే
వాక్యం ప్రకటించుము, సమయమందున అసమం అసమయం అసామ బ్రదర్ మీ చదవండి, తెలుగు కొంచెం డిఫికల్ట్. 2 Timothy 4:2. సమయమందును అసమయమందును. 2 తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. అంటే ఇంగ్లీష్ లో ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్. ప్రతి ప్లేస్ లో ఏం చెప్పాలి? వాక్యము. ప్రతి ప్లేస్ లో వాక్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హెబ్రోన్ సంఘం మొదలు పెట్టింది, బక్సింగ్ స్టార్ట్ చేసిన వాక్యం ద్వారా. ఇంతమంది సంఘాల్లో చేర్చబడిన కారణం ఏంటంటే వాక్యం. వాక్యం ప్రతి ప్లేస్ లో వాక్యం చెప్పడానికి గంట సమయం అని ఉండాలి. గంట సమయం. అన్నిటికీ సమయం ఉంటది, వాక్యానికి కొద్ది సమయమే. ఏమంటారు ఇచ్చేవాళ్ళు మామూలుగా, చాలా సారీ బ్రదర్ మీకు టైం లేదు, 10 నిమిషాలే, క్లుప్తంగా చెప్పమంటారు. ఎట్లా క్లుప్తంగా చెప్పగలుగుతారు? వాక్యం ఎట్లా క్లుప్తంగా పని జరుగుతుంది? ఎక్కడన్నా చూడండి, ఇక్కడ సిసిఎంలే అని కాదు, ఎక్కడన్నా ఇదే ప్రాబ్లం. టైం లేదు. టైం అన్నిటికీ ఉంటది, కానీ వాక్యానికి టైం లేదు. తర్వాత 2 తిమోతి కాదు, 1 Peter 2:2లోనే చాలా మంది కొత్తగా జన్మించిన వాళ్ళు సంఘానికి వస్తారు, మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళు లోకం పిలవంగా వెళ్ళిపోతారు. ఎందుకు చూడండి, 1 Peter 2:2లో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇంగ్లీష్ లో అయితే క్లియర్గా ఉంది, లైక్ న్యూ బార్న్ ఇన్ఫెంట్స్ లాంగ్ ఫర్ ద ప్యూర్ స్పిరిచువల్ మిల్క్. ఏంటంటే పాలు, వాక్యం పాలతో కంపారిజన్ చేయబడింది. పాలు ఎవరు కావాలి? శిష్యులు, ఎవరైతే కొత్తగా జన్మించిన బేబీస్ కి కావాలి. కొత్తగా సంఘానికి చేర్చబడిన వాళ్ళకి ఏం కావాలి? పాలు కావాలి. డ్రామాలు, పాటలు, డాన్సులు కాదు. ఏం కావాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఇక్కడ పాలతో సంబంధించి వాళ్ళకు ఎదగాలి. తర్వాత ఐజయా 55:11లో ఏముందంటే, బ్రదర్ చదవండి, ఐజయా 55:11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. నేను పంపిన కార్యం సఫలం. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, నేను చెప్పిన మాట ఉట్టిగా పోదంట, తిరిగి అది పని జరిగించొస్తుందంట. దేవుని మాట ఆ పుల్పిట్ నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళు వచ్చినారో వాళ్ళకి ఏమవుతారు? దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఇది నువ్వు తప్పు చేసినావు, ఇది నీది కరెక్ట్ కాదు, నువ్వు ఈ విధంగా చేయాలి. దేవుని మాట ఊరికే పోదు. ఆ సేవకుడు అంత దూరం నుంచి లండన్ నుంచి అమెరికాకు వచ్చినాడు, ఊరికే మాట పోలేదు, దేవుని మాటలు పోలేదు. ఏమైంది? ఒక యవ్వనస్తుని దేవుడు ఎంచుకున్నాడు, ఆయనే బిల్లీ గ్రామ్. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు మీరు ఎన్ని చెప్పండి, ఎంత ఏమైనా మాట్లాడండి, దేవుని వాక్యం మీరు ఒక్కసారి మాట్లాడండి, తర్వాత చూడండి. నాకు ఒక ఫ్రెండ్ సౌదీలో డైలీ నా దగ్గర వచ్చి, ఆయన అప్పుడే బార్న్ అగైన్ అయ్యిండు, తిరిగి జన్మించినాడు. నేను అనేక విషయాలు చెప్తున్నా, ఆ వ్యక్తి సంఘానికి చేర్చబడతలేడు. మేము క్యాథలిక్స్, మేము ఈ విధంగా చెయ్యము, అది చేయము చెప్తా ఉన్నాడు. నేను ఎంతో విచారంతో ప్రార్థన చేసి, ఎట్లా అయినా దేవుళ్ళలో తీసుకురావాలి, సంఘంలో జతపరచాలని చాలా ప్రార్థన చేసిన ఆయనకు నేను ఒక ఉత్తరం రాయాలి నా వైఫ్ కి, ఆమెకు సువార్త చెప్పాలి అని ఎదురు వస్తా అంటే రమ్మన్నా. ఆయన చెప్పేటప్పుడు కొన్ని వాక్యాలు చెప్పిన, ఆ వాక్యంలో ఒక్క వాక్యం ఆయనకు చుచ్చబడింది, అంటే టచ్ చేసింది. ఆ వాక్యం ఏం మాట్లాడంటే, నువ్వు ఈ స్వరం వింటున్నావా, నువ్వు నా దగ్గర ఉంటున్నావా, ఈ స్వరం వినాలంటే సంఘంలో ఉండాలి అని ఆ వాక్యంతో ఆయన గ్రహించి సంఘంలో చేర్చబడినాడు. ఏ సంఘానికి వెళ్ళాం? ఒక మలయాళీ సంఘానికి వెళ్ళాం. ఆయనేమో మ్యాంగ్లూర్ అయినా, నేనేమో తెలుగు. మా ఇద్దరికి మలయాళం రాదు, కానీ మేమిద్దరం సంఘంలో జతపరచబడినాం.
అక్కడ చాలా స్పిరిచువల్ గా ఎదిగినాం. భాష తెలీదు. కొద్ది కాలం తర్వాత వాళ్ళు ట్రాన్స్లేషన్ పెట్టినారు. కానీ మేమిద్దరం చాలా సంఘంలో ఎదిగినాం. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఊరికనే పోదు. ఇంకోటి సామెతలు 29:18లో ఎక్కడ ఒక విజన్ లేదో అక్కడ పీపుల్ నశించిపోతారు. విజన్ ఎక్కడ వస్తుంది? విజన్ అంటే ఒక దారి, ఒక నడిపింపు ఎక్కడ వస్తుంది అంటే వాక్యం ద్వారా. అంటే వాక్యం లేకపోతే సంఘం ఆ మనుషులు ఏమవుతారు? ఎక్కడ పోవాలో తెలియదు. వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు రాబోతున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? మీరు సిద్ధపడాలి. వాక్యం ఏం చెప్తుంది? మీకు ఒక పని ఇస్తున్నాడు దేవుడు. వాక్యం ఏం చెప్తుంది? మిమ్మల్ని పంపిస్తున్నాడు. ఇంకేం చెప్తుంది వాక్యం? మీరు పరలోకంలో ఏ బహుమానాలు పొందుతున్నారు. ఇవన్నీ వాక్యంలో ఉంది. మీరు ఎంచబడినారు. ఎట్లా తెలుస్తుంది? నాకు సేవ పిలుపు వినబడింది ఎక్కడ? ఒక సంఘంలో వెళ్ళినప్పుడు. అక్కడ దేవుడు మాట్లాడినాడు, నీవు ఎంచబడినావు అనేసి. సో ఎక్కడ విజన్ లేదో, ఎక్కడ వాక్యం లేదో అక్కడ మనుషులు ఏమవుతారు? నశించిపోతారు. సో ఇవన్నీ వాక్యం ద్వారా. అయితే అపొస్తలుల కార్యం 6:7 ఇక్కడ వాళ్ళు వాక్యం విస్తరించబడిన తర్వాత క్లియర్ గా అక్కడ ఇంకా ఏముందంటే ఒక మాట, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులు అంటే మళ్ళీ అండ్ మోర్ యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. ఫస్ట్ టైం ఇక్కడ ప్రీస్ట్ వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడినారు. ప్రీస్ట్ ఎవరు? చాలా రోషం గల వాళ్ళు. మేము ఏదైనా సరే చేయం. వాళ్ళే ఒక లాని సమర్థించే వాళ్ళు. యేసు ప్రభుని కలవడానికి వచ్చిన జాన్ గాస్పల్ 4లో ఆయన కూడా ఏంటి? ఒక పరిస్థితి చదువుకున్న వ్యక్తి. ఆయన మంచి స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన ఏంటి? యేసు ప్రభుని పబ్లిక్ లా ఫాలో కాలేదు. యాజకులు, ప్రీస్టులు వాళ్ళే వేరేలో చెప్తారు, ఇది తప్పు, ఇది ఒక యూదా మతం, మనం దీన్ని విడిచిపెట్టిపోవని. కానీ వాళ్ళే ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డారు. అపోస్తలుల కార్యం 4:1 నుంచి అపోస్తలుల కార్యం 6:7 వచ్చే వరకు అక్కడి నుంచి వాక్యం మొదలైంది. అక్కడి నుంచి వాక్యం చెప్పడం మొదలైంది. అయితే 6:7 ఇప్పుడు యాజకులు చేర్చబడుతున్న కారణం ఏంటంటే వాళ్ళు వాక్యం వింటూ వాక్యం పని చేయడం మొదలుపెట్టింది. మీరు పవిత్రులు కారు, మీరు అపవిత్రులు, మీరు నరకానికి వెళ్తారు, మీరు చేసే పనులన్నీ వాక్యం వాళ్ళతో మాట్లాడుతూ వస్తుంది. ఇది ఎంతకాలం జరిగింది? వాక్యంలో మనకు క్లియర్ గా లేదు. కానీ వాక్యం పనిచేసిన తర్వాత ఏమైంది? అనేకులు యాజకులు సంఘంలో చేర్చబడ్డారు. ఇది ఫస్ట్ టైం యాజకులు చేర్చబడ్డారు. ఇదే యాజకులు యేసు ప్రభువును తృణీకరించినారు. కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాక్యం ద్వారా సంఘంలో చేర్చబడ్డారు. తర్వాత నెక్స్ట్ మనం టైం అవుతా ఉంది. ఇక్కడ స్టెఫను 8వ చాలా మాటలు ఉన్నాయి. నేను ఒక 5 నిమిషాలు ఎక్కువైనా నేను ఇది ఫినిష్ చేయాలి ఈరోజు. స్టెఫను ఏం చేసినాడు? ఇక్కడ 8వ చాలా మంచి మాటలు ఉన్నాయి. స్టెఫను బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యమును గొప్ప సూచన క్రియలు చేయచుండేను. అంటే దేంతో నింపబడినాడు? ఫుల్ ఆఫ్ ఫెయిత్. కేజేవిలో ఫుల్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటది, వేరే వర్షన్స్ లో ఫుల్ ఆఫ్ గ్రేస్ అని ఉంటది. అయితే ఫెయిత్ కి డెఫినిషన్స్ లేకపోతే మీనింగ్ ఏంటంటే మన స్లైడ్ లో చూడొచ్చు. బిలీఫ్, ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అంటే నమ్మడం, విశ్వసించడం. గ్రేస్ అంటే ఒక క్రియ, మేనర్ ఆఫ్ యాక్ట్. కృపతో ఎంచబడినారు, కృపతో రక్షింపబడ్డారు. కానీ ఫెయిత్ అనేది విశ్వాసం. సో కొన్ని ట్రాన్స్లేషన్ లో వాళ్ళు పెట్టిన మీనింగ్ గ్రేస్ అది కరెక్ట్ కాదు. ఫెయిత్ అనేది కరెక్ట్ అయిన వర్డ్. వాళ్ళు విశ్వాసంతో ఫుల్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక పదము బైబిల్లో స్టెఫన్ తప్ప ఎక్కడ ఎవరికి లేదు. స్టెఫన్కే ఉంది. ఇది ఒకటే ప్లేస్ లో ఫుల్ ఆఫ్ ఫెయిత్ అని ఉంది. అంటే అంతగా ఆయన దేవుణ్ణి నమ్మినాడు.
ఎంతగా నమ్మిండంటే కంప్లీట్ గా ఒక ఫుల్ ఆఫ్ ఫెయిత్ అంటే టోటల్ సరెండర్, కంప్లీట్ గా సరెండర్ అయిపోయిండు. సంపూర్ణంగా ఆయన విధేయత చూపించడం, ఆ ఏ విధంగా ఆశ గాని లేకపోతే దేవుని చిత్తం కనుక్కోవడం. సో ఫుల్ ఆఫ్ ఫెయిత్ అనే దానికి అర్థం ఏంటంటే నువ్వు సంపూర్ణంగా దేవునికి లోబడడం. సంపూర్ణంగా ఒక తలంపు ఉండదు, ఏముండదు. నీ యొక్క తలంపులే గాని, నీ యొక్క ఆలోచనలు గాని, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు గాని, లేకపోతే అనేకులు అంటారు నేను దేవుని చిత్తం కనుక్కున్నాను. ఈ మధ్యలో మన సంఘాల్లో ఇప్పుడు ఈ దేవుని చిత్తం అనేది లేదు. ఆరంభ దినాల్లో ఉన్నాయి. ఇది దేవుని చిత్తమేనా, ఇది చేయడం అనేసి అని అడిగేటవాళ్ళు. అంటే సంపూర్ణంగా దేవుని లోబడితే దేవుడు ఏం చేస్తాడు, ఆయన కార్యాలు చేస్తాడు. ఇక్కడ స్టెఫన్ కి ఒక్కరికే ఆ ఒక వర్డ్ ఉంది, హీ వాస్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైతే కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఉన్నదో అప్పుడు ఏం చేసిన ఆయన అనేక సూచన క్రియలు చేయబడినారు. మనము ఆ విధంగా సంపూర్ణంగా దేవునికి లోబడుతున్నామా మనం ప్రశ్నించుకోవాలి. కొన్ని వచనాల్లో ఏముందంటే ఒక నిమిషం, యేసు ప్రభుకు అక్కడ ఒక వచనం ఉంటది, యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ ఒక్క ప్లేస్ లోనే యేసు ప్రభుకున్న ఒక గుణగుణాలు ఏముందంటే ఇంగ్లీష్ లో, అండ్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ and that dwelt among us, and we behold his glory, the glory of the only begotten of God, full of grace and truth. ఉట్టి యేసు ప్రభుకున్న ఒక గుణాలు, యేసు ప్రభు తర్వాత ఉన్న ఒక ఫుల్ ఆఫ్ ఒక గ్రేస్, ఆ విశ్వాసము, ఫెయిత్ కేవలం స్టెఫన్ కే వాడబడినాడు. ఆయన ఎంచబడినాడు దేనికి అంటే 7వ అధ్యాయంలో మనం చూస్తాం, స్టెఫన్ దేవుని గురించి హతసాక్షిగా ఉండబోతున్నాడు కాబట్టి దేవుడు ఎంచుకున్నాడు. సో ఎవరైతే సంపూర్ణంగా దేవుని అధీనంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పని చేస్తారు, ఫుల్ ఆఫ్ ఫెయిత్. తర్వాత ఈ 6వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి చాలా కంపారిజన్ చేస్తే నేను ఒక టేబుల్ చేసినాను. ఈ టేబుల్లో 2 విధాలుగా నింపబడినారు. 6వ అధ్యాయంలో నింపబడినారు, 5వ అధ్యాయంలో నింపబడినారు. 6వ అధ్యాయంలో ఎవరితో నింపబడినారు? దేవునితో నింపబడినారు. 5వ అధ్యాయంలో సాతానుతో నింపబడినారు. అయితే ఈ 2 నింపుదలలో చాలా రిజల్ట్ చాలా డిఫరెంట్. ఈ 2 నింపుదలలో దేవునికి వచ్చే మహిమ ఏంటి? ఉదాహరణకి 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? ఫుల్ ఆఫ్ ఫెయిత్ అంటే సంపూర్ణంగా ఈయన యేసు ప్రభు నమ్మినాడు. దేవుడు ఏదైనా సరే నా జీవితంలో తప్పు చేయడు, నేను ఎంచబడినాను, నేను దేవుణ్ణి నమ్ముతాను. ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడ్డాడు. తర్వాత ఫుల్ ఆఫ్ గ్రేస్ 8వ వచనంలో కృపతో, ఆయన ఒక కృపతో ఒక క్రియాపూర్వకంగా నింపబడినాడు. 8వ ఫుల్ ఆఫ్ పవర్. ఇవన్నీ ఒక సీక్వెన్స్ లాగా ఉన్నాయి. దీని మీద ఒక్కొక్క మాట మీద మనం చెప్పాలంటే ఒక 2-3 అవర్స్ పడుతుంది ఒక్కొక్క దాని మీద. అంత దేవుని యొక్క జ్ఞానం ఇందులో ఉంది. ఫుల్ ఆఫ్ పవర్. తర్వాత 8వ వచనంలో వండర్స్, ఇంకో 8వ వచనంలో సైన్స్. ఇది ఇప్పుడు 5వ అధ్యాయంలో చూద్దాం. 3వ వచనంలో సాతాను ఏం నింపబడినారంటే అబద్ధంతో, లై. తర్వాత సంపూర్ణంగా వాళ్ళు లోపడలేదు. తర్వాత వాళ్ళు ఏమైంది? 5వ అధ్యాయం 5వ వచనంలో చనిపోయినారు, డైడ్. 6వ వచనంలో యవ్వనస్తులు వచ్చి వాళ్ళు ఏం చేసినారు? బరి చేసినారు. వాళ్ళలో ఏమి పవర్ లేదు, వాళ్ళంతలే ఏమి ఇది లేదు, ఒక మూమెంట్ లేదు. తర్వాత 5వ వచనంలో 5వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళు దేవుని పరీక్షించినారు.
నువ్వు సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసిస్తే నువ్వు దేవుని పరీక్షించవు. దేవా నువ్వు నాతో ఉన్నావా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా, ఈ రోజు ఎగ్జామ్ ఉంది, ఈ వారంలో నాకు ఆ ఎగ్జామ్ లో నాకు పాస్ కావాలి, 90 రావాలి, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఈ ర్యాంక్ రావాలి, అప్పుడే నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను. ఇది ఏంటిది? టెస్టింగ్. నువ్వు పాస్ అయినా నీకు ర్యాంక్ వచ్చినా రాకపోయినా దేవుడే అక్కడే ఉంటాడు. సో మనం టెస్టింగ్ చేస్తా ఉంటాం. ఒకవేళ వస్తే క్షమించి దేవా నేను నిన్ను టెస్ట్ చేసినాను, నువ్వు మంచివాడిని అంటారు. ఒకవేళ రాలేదంటే కొన్ని రోజులు అలుగుతాం, సంఘానికి పోం, మినిస్ట్రీకి పోం, ఏదో ఒక సాకులు చెప్తాం. ఏమవుతుంది? వి డెడ్. తర్వాత 5వ అధ్యాయంలో సంఘం అంతా ఏమితో నింపబడింది? భయంతో నింపబడింది. ఇంకా ఫర్దర్ గా చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం, దేవునితో నింపబడిన వాళ్ళు ఏం చేసినారు? ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయినారు. ఎవరు? పారసీలు, సద్దీకులు, యాజకులు అందరూ. అరే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఈయన యూనివర్సిటీ పోలేదు, ఒక హై స్కూల్ స్టూడెంట్ ఉండొచ్చు అనేసి. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మితే, దేవుణ్ణి సంపూర్ణంగా లోబడితే, ఆయన చిత్తంలో మనం నడిస్తే ఏముంటామంట? దేవుడు ఆయన జ్ఞానంతో నింపబడతాడు. సొలొమోనుకి ఏ ఒక్క యూనివర్సిటీకి పోలేదు. ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ రోజు ఆ విషయంలో దేవుడు అడిగినాడు ఏం కావాలి అని. జ్ఞానం కావాలని. నెక్స్ట్ డే నుంచే ఫుల్ జ్ఞానంతో ఆయన నిలబడ్డాడు. ఒక్కరోజు చాలు దేవుడు నీకు జ్ఞానంతో నింపడానికి. గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్ని క్రియేట్ చేసినాడు. దేవునికి దగ్గర జ్ఞానం లేదని అనుకోవద్దు. దేవుడు ఇంజనీర్ కాదని అనుకోవద్దు. మీరు చూడు మీ చుట్టుపక్కల ఒక నేచర్ చేయబడినది ఏ విధంగా చేయబడింది. మనకు మనిషి శరీరము బొక్కలు లేకుండా ఉంటే మనిషి శరీరం నిలబడలేదు. ఇది ఒక పర్ఫెక్ట్ ఇంజనీర్ పని. తర్వాత 6వ అధ్యాయం 12 వాళ్ళు దే రైజ్డ్ అప్ పీపుల్ అగేన్స్ట్, అందరూ ఆయనని అగేన్స్ట్ నిలబడ్డారు. అంటే దేవుని పని జరిగేటప్పుడు ఖచ్చితంగా సాతానుడు ఏం చేస్తాడు? ఎవరికి నుంచి అయితే ఒక ముప్పు ఉందో లేకపోతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి అగేన్స్ట్ గా వాళ్ళ మధ్యలో నుంచి లేపుతాడు. ఈయనేంటి నిన్న కాదు మొన్న వచ్చినాడు, ఈయన సీనియర్ కాదు, మన పెద్ద సంఘాలు ఏమంటారు, ఈయన సీనియర్ కాదు, ఈయన అది కాదు ఇది కాదు, ఈయన ఎవరు మాట్లాడడం అనేసి లేస్తారంట. లేచి వాళ్ళని దింపుతారు, తీసుకొచ్చి వాళ్ళని కొడతారు. ఆ 15వ వచనంలో దే లుక్ అట్ హిమ్. ఇప్పుడు వరకు ఆయనని ఏ విధంగా చూసినారు? వీడొక చిన్నవాడు, వీనికి ఎట్లా జ్ఞానం వచ్చింది, ఏడెట్లు చేసిన అన్న వ్యక్తులు మళ్ళీ ఆయన ముఖం మీద చూసినారు. కొట్టిన తర్వాత 15వ వచనంలో ఏముంది? ఆయన ముఖము దూత ఏంజిల్ లాగా వెలుగుతుందంట. ఇది ఒక వంతు. దేవుని జ్ఞానంతో దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళ ముఖాలు ఈ విధంగా ఉంటాయంట. 5వ అధ్యాయంలో సాతానుతో నింపబడిన వాళ్ళు ఏమున్నది? దే గ్రీవ్ ద స్పిరిట్, దుఃఖిస్తారు దేవుణ్ణి, వాళ్ళు ఆత్మని తొక్కేస్తారు, క్వెంచ్. తర్వాత రెసిస్ట్ ద స్పిరిట్, వాళ్ళు ఆపుతారు. ఏంటిది? చాలా మంది సొనుగుతారు. ఏంటి దేవుడు ఏం మాకు మా ప్రేయర్ అంగీకరించాడు. ఒక ఫ్యామిలీ బిలీవర్స్, నువ్వు దేవుని ఇప్పుడే నమ్మినా కదా, అందుకే నీకు రికమెండేషన్లు ఎక్కువ ఉంటాయి, నువ్వు ప్రే చేస్తే వచ్చేస్తాయి. మేము చూడు మా పేరెంట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు, సంఘంలో ఉన్నారు, మేము సంఘంలో పుట్టినాం, మేము ప్రే చేస్తాం, మా దేవుడు ఈ యేసుప్రభు మా ప్రేయర్ అంగీకరించాడు. వాళ్ళు అన్ని సనుగుడులే, విశ్వాసం ఉండదు. వాళ్ళు ఎట్లా అంటే సిమోన్ లాగా బిజినెస్ పర్సన్స్, ఇది చేస్తే మేము నమ్ముతాం ఆ విధంగా. తర్వాత వాళ్ళు ఏమైంది? వాళ్ళు చనిపోయినారు. ఎవరు చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని చూడరు కదా, వీడేం మాట్లాడతాడు, ఎట్లున్నాడు అనేసి. చనిపోయినారు అంటే దెర్ ఇస్ నో లైఫ్. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళని పాతేసినారు. 3 రోజులు కాగానే ఏమవుతుందంట? కుళ్ళి నశించిపోతుంది. నోబడీ విల్ సీ, అంటే వాళ్ళ ముఖాలు వెలుగులో లేవు. సో ఒక సంఘం, ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఆత్మతో ఏం తీసుకొచ్చినాడు? దేవునికి మహిమ తీసుకొచ్చినాడు. ఇంకో ఒక కుటుంబము సాతానుతో నింపబడినప్పుడు ఏం తీసుకొచ్చినారంటే వాళ్ళు
వాళ్ళు మరణాన్ని తీసుకొచ్చినారు, భయం తీసుకొచ్చినారు. అట్టి వాళ్ళు ఏమవుతారంటే సంఘానికి నష్టం తీసుకొస్తారు, పేరు మొత్తం. ఇప్పుడు చివరిగా మనకు ఒక ప్రశ్న, ఒక ఛాలెంజ్. దేంతో నింపబడినాం? నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావా, లేకపోతే అబద్ధం, సనుగుళ్ళు, గొనుగుళ్ళు తో ఇది వాక్యం అట్లా కాదు, ఇది ఎందుకు రాయబడింది, ఒక డౌట్స్ తో రేపటి నా దినం, రేపటి నా జీవితం ఏంటిది, నేను ఎందుకు ఇది ఫాలో చేయాలి, నేను ఎందుకు ఈ గిఫ్ట్ వాడాలి, నేను ఎందుకు ఆ ఊరికి తిరగాలి, నేను ఎందుకు వాళ్ళ ఇంటికి పోవాలి, ఇవి ఉన్న వాళ్ళంతా సాతానుతో నింపబడిన వాళ్ళు. మీరు దేంతో నింపబడిన వాళ్ళు మీరే పరీక్షించుకోండి. స్టెఫను వలె పూర్ణ విశ్వాసంతో నింపబడితే ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ వెంబడించిన తర్వాత సంపూర్ణంగా లోబడినప్పుడు, అననీయ సఫరియా వాళ్ళు నింపబడినారు. ఒక అబద్ధంతో దేవుని పరీక్షించాలని, దేవుని తృణీకరించి లోబడకుండా జీవితం వల్ల వాళ్ళు మిడిల్లోనే చనిపోయినారు. వాళ్ళ మరణాన్ని సంఘాన్ని కదిలిపించేసినారు. వాళ్ళ మరణ సంఘానికి చెడ్డ పేరు తీసుకొచ్చినారు. స్టెఫెను యేసు ప్రభు నమ్మి సంపూర్ణంగా సేవలు ఉన్నాడు కాబట్టి ఆయన అనేక మందికి ఒక మాదిరిగా, ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. స్టెఫెను 7వ అధ్యాయంలో మనం నెక్స్ట్ వారం చూద్దాం. స్టెఫెను మరణం ద్వారా ఒక దేవుడు ఒక వ్యక్తినే ఎంచుకున్నాడు, అదే సౌలు. సౌలు నూతన నిబంధనలో సగం గ్రంథాలు రాసినాడు. అంటే ఒక వ్యక్తి ద్వారా సౌలు ఆయన షేక్ అయిపోయినాడు. మీ జీవితం, నా జీవితం ఎంతమంది షేక్ చేస్తున్నది? ఎంత సంఘానికి మనం దేవుని పేరు మనం మహిమపరుస్తున్నాం? మనం ఆలోచన చేయాలి. మనం దేంతో నింపబడుతున్నాం, దేని నమ్ముతున్నాం? వాక్యమా లేదా? వాక్యానికి సమయం ఇస్తున్నామా లేదా? వాక్యానికి సమయం ఇస్తలేదు, అన్నిటికీ సమయం ఉంది అంటే మనం కూడా సంఘం మెల్లగా ఏమవుతుంది, చనిపోతుంది. బ్రదర్, బ్యాక్ టు యూ. చేస్తారన్నా?